హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది తిరుపతి కపిలతీర్థం సర్కిల్, అంటే నంది సర్కిల్, లేపాక్షి సర్కిల్ రకరకాలుగా పిలుస్తారు. కపిలతీర్థం టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూడండి. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచైనా రైల్వే స్టేషన్ నుంచైనా అప్రాక్సిమేట్గా 2 కిలోమీటర్స్ లోపలైతే ఉంటుంది కపిలతీర్థం. ఈ టెంపుల్కి రావడానికి చాలా ఈజీ మార్గం, షేర్ ఆటోస్ అండ్ అలాగే నార్మల్ ఆటోస్ తీసుకొని కూడా ఇక్కడికైతే రావచ్చు. కపిలతీర్థంలో ఇక్కడ కోనేరు అనేది ఉంటుంది. ఆపోజిట్లో ఒక కొండ అయితే ఉంటుంది. ఆ కొండ పై నుంచి వర్షం పడుతున్నప్పుడల్లా వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. బాగా ఆనందంగా అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది భక్తులు అయితే తిరుమల దర్శనానికి వెళ్ళిన తర్వాత కొండకి వెళ్తారు కదా, ఆ తర్వాత కపిలతీర్థంకి అయితే వస్తారు. ఈ కోనేట్లో దిగి స్నానాలన్నీ చేస్తూ ఉంటారు కపిలతీర్థంలో. ఇంకా కొందరైతే ఇక్కడే తద్దినాలు, తర్పణాలు ఇలా రకరకాలుగా ప్రోగ్రామ్స్, సాంగ్యాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తుంది తిరుమల కొండ, అంటే ఆ కొండకి అటాచ్ అనమాట. ఇదంతా ఒకటే కొండ, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు ఉంటుంది. ఈ కొండ చివరిలో ఉంటున్నది కపిలతీర్థం అన్నమాట. ఈ కపిలతీర్థంలో కూడా చాలా టెంపుల్స్ లాగా ఉన్నాయి. ఎవరైనా విజిట్ చేయకుంటే చూడండి ఈ టెంపుల్. ఇక్కడ చూడండి చాలామంది అయితే కోనేట్లో స్నానాలు చేస్తున్నారు, బాగా ఈతలాడుతున్నారు అండ్ స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కళ్యాణకట్ట కూడా ఉందండి. ఈ కళ్యాణకట్ట అంటే తలనీలాలు సమర్పించడానికి, శివుడికి సమర్పించడానికి కొందరు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ కపిలతీర్థంలో కళ్యాణకట్ట అయితే ఉంది. కపిలతీర్థం మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే రైట్ సైడ్, ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన మనం వాక్ చేసుకుంటూ వస్తే మనకి రైట్ సైడ్ కళ్యాణకట్ట అయితే ఉంటుంది. అక్కడ బ్యానర్స్, ఫ్లెక్సీలు కూడా ఉంటాయి. ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇదంతా కపిలతీర్థం లోపల ఉన్న టెంపుల్. ఇక్కడ సరదర్శనం క్యూ లైన్ ఉంటుంది, పెయిడ్ క్యూ లైన్ కూడా ఉంటుంది. క్రౌడ్ బట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అలా అయితే వెళ్ళిపోండి. ఇవన్నీ క్యూ లైన్స్. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటికి అయితే వస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్కి పెయింట్స్ అయితే ఉన్నాయి. ఇండియాలో ఉన్న అన్ని శివలింగాలు ఇక్కడైతే ఉన్నాయండి. పుణ్యక్షేత్రాలు ఇలాగ కాశీ విశ్వనాథుడు, శ్రీకాళహస్తి, అరుణాచలం శివలింగం, ఇలా రకరకాలుగా శివలింగాల విగ్రహాలు పెయింట్స్ అయితే వేశారు. ఇదంతా కపిలతీర్థం బయట ఉన్న పార్క్ అనమాట, గార్డెను. ఈ గార్డెన్లో వెళ్ళడానికి అయితే ఫ్రీగానే ఉంది ప్రజెంట్. ఒకప్పుడు పెయిడ్ అని ఉంది. ఇక్కడే చెప్పులు లాకర్స్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎవరైనా క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు చెప్పల్స్ అనేది అక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేయండి. అండ్ ఇదైతే జంగిల్ బుక్ అనమాట. ప్రజెంట్ అయితే ఇది ఇంతమంది చెప్పాను కదా కళ్యాణకట్ట, ఇది కనిపిస్తుంది కదా, ఇదే కళ్యాణకట్ట. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కనిపిస్తుంది చూడండి, అది ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే కళ్యాణకట్ట అనేది ఉంటుంది. తిరుపతిలో కళ్యాణకట్టలు అయితే కపిలతీర్థం, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, అలివేల మంగాపురం అండ్ కపిలతీర్థం, ఈ 3 ప్లేసెస్లో అయితే ఉంటాయండి కళ్యాణకట్టలు. ఇదంతా చూస్తుందంతా కపిలతీర్థం అనమాట.